పొద్దుట లేచి పూజారులందరూ కుంకుమ చేసిన రాశి దగ్గరికి వచ్చేవరికి రెండు పాలు ఇట్లా బ్రాహ్మణులు కూర్చొని ఉన్నారు. అందరు కుంకుమ చేసి ఇక్కడ పోస్తున్నారు రాశిగా. 3 రోజులైంది. దాని మీద 2 పాల ముద్దలు పైన ఇట్లా పాల ముద్దలు ఇలా లోపలికి వచ్చినట్టు 2 పాల ముద్దలు బయటకు వెళ్తున్నట్టు పడ్డాయి. ఇది చూసి పూజలు ఆశ్చర్యపోయి ముందుకు రండి అన్నారు. ఏంటంటే 2 పాల ముద్దలు ఉన్నాయి. ఎవరైనా కుంకుమ మీద ఎక్కడ సాహసిస్తారా? 2 చక్కగా స్పష్టంగా 2 పాల ముద్దలు కనిపిస్తాయి. అప్పుడు గురువు గారు జనాలు చూసి అమ్మ వచ్చారు. ఆ రోజు నుంచి జనసంఘం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ప్రాంగణం మొత్తం భక్త జనసంఘం ఉంది. అయిపోయింది. కోటి కుంకుమార్చన అయిపోయింది. పూర్ణావతి ఈ రోజు ఇస్తాముగా. మళ్ళీ పూర్ణావతి రోజు తెల్లారిగా అమ్మకి ఉపవాసం చెప్పాలి. చెప్పే రోజు 2 పాల ముద్దలు లోపలికి వేసుకుంటాం. 2 పాల ముద్దలు లోపలికి వేసుకుంటాం. అప్పుడు అందరితో నమస్కారం చేసి ఈ పాదాలు ప్రతి ఒక్కరికి దర్శనం అవ్వాలని గురువు గారు అప్పట్లోనే ఒక డాక్టర్ తీసుకొచ్చి ఏ మాత్రం పాల ముద్దలు చెదరకుండా దాన్ని అందరూ తీసుకొని ఆ డాక్టర్లో పెట్టుకొని రామనామ సంకీర్తనతో భజన చేసుకుంటూ భూనుంపాట గ్రామం అంతా తిప్పారు. ఆ వీడియో గురువు గారి విగ్రహ ప్రతిష్టప్పుడు అందరికి చూపించాం కదా. ఈ రోజులో చాలా మంది కాబట్టి అటువంటి మహత్తున్న తల్లి మన తల్లి. అది మనకు తెలుసు. అనుభవించిన వాళ్ళకి అది తెలుస్తుంది ఆ రుచి. కాబట్టి ఆ తల్లి పాదాలు మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత దగ్గర 33 సంవత్సరాల తర్వాత దర్శనం ఇచ్చింది. కాబట్టి ముఖాన్ని పట్టుకోకండి. ఆ పాల ముద్దలు చెదరలేకండి. చక్కగా దూరం నుంచి ఒక్కడ తర్వాత ఒకడు కుప్పి పాల ముద్దలను చూడండి. తర్వాత అటు తిరిగి చూడండి. అందరూ కుప్పి కుట్టితే నీళ్ళలో కనబడతాయి. కాబట్టి చక్కగా నమస్కరించుకొని అందరూ బయటకు వచ్చుంటే అమ్మకు మహానివేదన చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఊరేగింపుకు సిద్ధం అవుతుంది. ఓం శ్రీ గురుదేవ. కానీ ఎవ్వరు కుంకుమ తీసి పెట్టుకోవడం కానీ కుంకుమ పట్టుకోవడం కానీ చేయకండి అమ్మ. ఎందుకంటే మనం చూసి పక్క ఎవరు కూడా చూస్తేనే ఆ అమ్మ సంతోషిస్తారు. శ్రీ గురుదేవ. జై గురుదేవ.